క్రమశిక్షణ కమిటీ 2.5 గంటలు కూర్చొని కొన్ని విషయాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్య ఇంతకుముందు జరిగిన మీటింగ్లో వరంగల్ సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కొచ్చి అందరూ కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చామనే సంగతి మీ అందరికీ చెప్పాను. అయితే ఆ 2 గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమన్వయపరచడానికి ఒక 3 సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో కమిటీ వేయాలని పిసిసి అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరఫున ఒక లెటర్ రాశాం. 3 సీనియర్ నాయకులతో వేస్తే అక్కడ ఉన్న 2 గ్రూపుల నాయకులతో మాట్లాడి సమన్వయపరిచి పని చేసుకుంటారు, బాగుంటుందని అదొక నిర్ణయం చేశాం. రెండోది, ఇక్కడ గజ్వేల్ దగ్గర మొన్న విజయ్ అని ఒక ఎస్సీ యువకుడి మీద అక్కడ డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు వారి అనుయాయులు దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం. విజయ్ కుమార్తోని వారితో పుచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో ఓ 10 మంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మరి మా కమిటీ ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే, ఈ విషయాలన్నిటి ఈ సమస్య జరిగినప్పుడు వివేక్ గారు ఇన్ఛార్జి మినిస్టర్ వారి సమక్షంలోనే జరిగిందని చెప్పారు. అందువల్ల వారితోని అక్కడ దామోదర్ రాజనరసింహ కూడా దళిత మంత్రి వారితోని అక్కడ ఉన్న ఇతర నాయకులు మొత్తం అందరితో ఏం జరిగిందో సంపూర్ణంగా పూర్తిగా లోతుగా ఆలోచించి ఒక రిపోర్ట్ను తయారు చేయడానికి 4 కమిటీ మెంబర్స్తో ఒక కమిటీని వేసాం. అది డిసిప్లినరీ కమిటీ మెంబర్సే. ఆ కమిటీకి కన్వీనర్గా శ్యామ్ మోహన్ గారు ఉంటారు కన్వీనర్గా. నెంబర్ 2 కమలాకర్ రావు గారు ఉన్నారు. నెంబర్ 3 నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నెంబర్ 4 డాక్టర్ రామకృష్ణ గారు. ఈ 4 కూడా 10 రోజుల లోపల ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాని తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. ఈ కమిటీ కూడా మళ్ళీ నెక్స్ట్ మంగళ బుధ వారంలో కూర్చొని ఎవరెవరిని ఎట్లా కలవాలా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయాలు. మూడోది, రాజగోపాల్ రెడ్డి విషయం గురించి మాకు పిసిసి అధ్యక్షుడు నిన్ననే చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరిస్తున్నాం. అవి సేకరించిన తర్వాత అవన్నీ పరిశీలించి అది నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాం. రేపటి నుంచి పార్లమెంటు 21వ తారీఖు దాకా ఉంది. ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకొని పోవటం జరిగింది. వాటి అమలుని సక్రమంగా చేయటం కోసం ఉదాహరణకి వరంగల్లో ఒక సమస్య ఉంది, దాన్ని ఒక సమస్య పరిష్కారం కొలిక్కొచ్చిందని చెప్పాను. మనం దాన్ని కోఆర్డినేట్ చేయటానికి ఒక సీనియర్ నాయకుడిని ఆ జిల్లాకు పంపించాలని మన పిసిసి అధ్యక్షుడికి మీనాక్షి నటరాజన్ గారికి మేమంతా ఈ డిసిప్లిన్ కమిటీలో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని 4-5 పేర్లు ఇస్తే వారు అక్కడ 2 గ్రూపులను కూర్చోబెట్టి మాట్లాడే కార్యక్రమం. అట్లే నేను ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది. ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి కాదు చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే, నా పని ఫైర్ ఇంజన్ పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ అగ్నిమాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ
కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేయాలి, దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పదు.